నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. జరిగినటువంటి ఒక దళితుల ఇండ్లు కూల్చివేత అనేది అది భారత రాజ్యాంగ విరుద్ధము. అంతేకాకుండా ఈ కడప నగరంలో ఎట్లా చూసినా 500 మీటర్లు దూరంలోనే కలెక్టర్ ఆఫీసు కానీ, కలెక్టర్ గారి బంగ్లా కానీ, ఎస్పీ గారి ఆఫీసు కానీ, ఎస్పీ గారి బంగ్లా కానీ, డిఎస్పీ గారి బంగ్లా కానీ నిత్యము బ్లూ కోటోలు పోలీసులతో నిగు ఉన్నటువంటి ఈ కడప నగరం సీసీ కెమెరాలతో నిండి ఉన్న కడప నగరం. అయితే ఒక దళితుల ఇల్లు ఒక మహిళను బయటికి లాగి, పిల్లలను బయటికి లాగి అర్ధరాత్రి కూటమి రౌడీలు పోయి గూండాయిజం చేసి ఆ ఇల్లు జేసీబీలతో ధ్వంసం చేసుకున్న ఈ అధికారులు స్పందించకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ విషయం రాష్ట్ర మాల మహానాడు తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాకుండా ఆ బాధిత కుటుంబానికి ఏ ఇల్లు అయితే కూల్చారో ఆ ఇండ్లను కూడా తిరిగి కట్టించాలని, అలాగే ఏమైతే అక్కడ బంగారు కొంత నగదు ఎత్తుకొని పోయారంట అది కూడా రికవరీ చేపించి వాళ్లకు న్యాయం చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇదే కాకుండా ఆ ఎవరైతే ఆ దాడి చేసి ఆ ధ్వంసం చేశారో వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలా, దాని వెనుక ఎవరున్నది కూడా విచారణ చేపట్టాలా. అదే బాధితులకి న్యాయం జరగకపోతే మేమంతా పెద్ద ఎత్తున రాష్ట్ర దళిత ప్రజా సంఘాలన్నీ కలుపుకొని బంధుకు పిలుపునిస్తామని కూడా ఈ సందర్భంగా ఈ మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వ అధికారులకు తెలియజేస్తున్నాం. ఈ విషయంలో ఇంతవరకు ఎస్పీ గారిని అక్కడ పోయి పరామర్శించలేదు, కలెక్టర్ గారు కానీ పరామర్శించలేదు. అలాగే ఇంతవరకు ఎస్సీ కమిషన్ చైర్మన్ కూడా దాని మీద ఆరా వేయలేదు అనేది మనం మీడియా ద్వారా చూస్తున్నాం. అదే కాకుండా ఒక హోమ్ మినిస్టర్ దళిత మహిళ ఇండు కూడా ఈరోజు ఇలాంటి దుశ్చర్య జరిగినా కానీ రాష్ట్రంలో స్పందించకపోవడం అనేది ఇంకా బాధాకరమైన విషయము. ఇలాంటి వారికే నేను రిజర్వేషన్లు కల్పించి ఉద్యోగాలలో ఇచ్చి, అలాగే రిజర్వేషన్లు కల్పించి ఎమ్మెల్యేలుగా కూర్చోబెట్టి మంత్రులుగా చేసిందని అంబేద్కర్ గారి ఆత్మ శోభిస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఆయన ఆత్మ శాంతించాలంటే మనమంతా దళిత ప్రజా సంఘాలు, దళితులు అందరూ ఏకమయ్యి ఆ కుటుంబానికి న్యాయం చేసేంత వరకు మనం ఉద్యమం చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆ రోజు గాంధీ మహాత్ముడు స్వాతంత్రం తెచ్చింది అర్ధరాత్రి మహిళ ఒంటి నిండా నగలు ఎత్తుకొని పోయినా కానీ ఆమెకు ఏం కాకూడదనేది ఆ రోజు గాంధీ మహాత్ముడు యొక్క ఆ రోజు సిద్ధాంతము. అయితే అర్ధరాత్రి మహిళలు తాళిబొట్టు చించి ఆ ఇళ్లను కూల్చి ఇలాంటి దుశ్చర్యలు పాల్గొనడం అనేది కూడా ఆయన ఆత్మ కూడా చూపిస్తుంది. ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వ అధికారులు కూడా, పోలీసులు కానీ, కలెక్టర్ రెవెన్యూ అధికారులు కానీ ఇటువంటి మళ్లీ పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై భీమ్.